ఈ ప్యాక్‌పేట్‌కి రాకముందు నాకు తెలుసు ఈ అగ్రకులాల కుల వ్యవస్థ అనేది ఉంది. మన స్టేట్‌లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కులం ఆధిపత్యం అనేది ఉంటుంది. ఎక్కడైనా గానీ బీసీలు, ఎస్సీలు కింద వరకే ఉంటారు. పైకి రారని తెలుసు. కానీ సెంట్రల్‌లో మాత్రం బ్రాహ్మణ్సే రూల్ చేశారని తెలుసు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నేను తెలుసుకుంది ఏందంటే డీప్‌గా ఎక్కడైనా సెంట్రల్‌లో అయినా, స్టేట్‌లో అయినా అల్టిమేట్‌గా రూల్ చేసేది డిసైడ్ చేసేది ఎవరంటే బ్రాహ్మిన్సే. ఎందుకంటే ఇన్ని రోజులు నేను తెలుసు స్టడీ చేశాను కానీ అంబేద్కర్ గురించి తెలుసు కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అంబేద్కర్ గురించి ఇంకా అసలు అంబేద్కర్ ఎలా ఉంటాడో ఆయన ఐడియాలజీ ఏంటని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఇన్ని రోజులు నేను బుక్‌లలో చదువుకుంది నేను చేసింది ఏందంటే బ్రాహ్మణ వాళ్ళు ఏం రాశారో అదే మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు దుర్వాస మహర్షికి నూనె రాయమన్నప్పుడు మొత్తం రాశాడు కానీ అరికాళ్ళకి రాయలేదు. ఎందుకంటే ఆయన అడగలేక. ఆయన అంటాడు నీకు ఆ అరికాళ్ళతోటి మరణం సంభవిస్తాయని చెప్పి అంత అంత క్లియర్‌గా వాళ్ళు అది రాశారనమాట. అది మనకి ఎవరికీ డౌట్ రాకుండా వాళ్ళంత టాలెంటెడ్‌గా రాశారు. కానీ మనం దాంట్లో ఫెయిల్ అయ్యామనమాట అక్కడ చెప్పటంలో. అది విద్య అనేది వాళ్ళు ప్యూర్ ఎడ్యుకేషన్ వాళ్ళు నేర్చుకున్నారు. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థీకరణ. ఇంతకుముందు ఊర్లలో అంటరానితనంగా చూసారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, అడ్వాన్స్ అయింది కాబట్టి మనల్ని చదివిపించి వాళ్ళ కింద బానిసలుగా చేస్తున్నారు కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలలో. 8 గంటలు పనిని 12 గంటలు, 14 గంటలు చేసి కానీ 8 గంటలు జీతం వేస్తున్నారు. కానీ మాట్లాడితే మనకి జాబ్ ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు అట్లా చేసే వ్యవస్థననమాట వాళ్ళ కంట్రోల్‌లో, గ్రిప్‌లో పెట్టుకున్నారు అగ్రకులాలు, వర్ణాలు. సో, నాకిక్కడికొచ్చిన తర్వాత తెలిసిందేంటంటే వీళ్ళు చేసేదంతా వాళ్ళ స్వలాభం కోసమే, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసమే గానీ కింద వర్గాల్ని, కింద స్థాయి ప్రజలకి మంచి చేద్దామని ఏ నాయకుడు ఎవ్వరు ఆలోచన. కానీ వచ్చేటప్పుడు నేను అనుకుందేంటంటే ఇది ఎట్లా పోతుంది? ఎట్లా స్టార్ట్ అయింది? ఎలా పోతుందని తెలుసుకున్నాను. ఇక్కడికొచ్చిన తర్వాత నేను తెలుసుకుందేంటంటే ఒక వ్యక్తి చెప్పేది గుడ్డిగా నమ్మితే అది ఎప్పటికి పోదు. ధిక్కరించి దాని సైంటిఫిక్ రీజన్ ఏంటో మనము కనుక్కుంటే దాని నుంచి మనము దీని నుంచి అనేది బయటపడొచ్చు. అండ్ ఇక్కడ 6 రోజులు 6 డేస్ అనేది నాకు ఒక 6 మినిట్స్‌లా గడిచిపోయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ గానీ, వాళ్ళు ఉండే వే ఆఫ్ థింకింగ్ గానీ, ఇంటరాక్షన్ గానీ అందరితోటి గర్ల్స్, బాయ్స్ తోటి నేను చాలా తొందరగా అడాప్ట్ అయిపోయాను. తొందరగా ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ మిత్రులతోటి ఇంకా చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నా. కొత్త కొత్త పరిచయాలయ్యాయి. ఇక్కడికొస్తే ఎట్లా ఉంటుందో అనుకున్నా గానీ సారు చెప్పేది యాక్చువల్‌గా నేను ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా గానీ నేను మాత్రం కాలేజీకెళ్ళినప్పుడు ఒక 2 అవర్స్ క్లాస్ ఇంటే నాకు బోర్ కొట్టేది. కానీ ఇక్కడ మాత్రం కంటిన్యూగా 8 అవర్స్, 10 అవర్స్ క్లాస్ ఇన్నా గానీ మాకు బోర్ కొట్టట్లే. అంటే సార్ చెప్పే విధానము, అక్కడున్న సబ్జెక్ట్ మాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము దాని నుంచి ఒక 8 అవర్స్, 10 అవర్స్ క్లాస్ చెప్పినా గానీ మాకు బోరింగ్ అనిపియలేదు. అంటే ఇక్కడ మనం చెప్పాల్దేందంటే సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కానీ మనం వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది మనం మార్చుకోవాలి ఈ రోజు నుంచి. మనం వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ మార్చుకుంటే దాని నుంచి మనం బయటికి రావచ్చు. అండ్ ఇంకొకటి నేనిక్కడ తెలుసుకుంది ఏందంటే మెయిన్‌గా సిస్టమాటిక్ రూల్. అంటే నైట్ ఏ టైం అయినా గానీ పొద్దున్న 5:30కి లేసి ఎక్సర్సైజ్ చేయాలి. దాని తర్వాత స్విమ్మింగ్ అంటే మన పని మనం నేర్చుకొని ఒకరి మీద డిపెండ్ కాకుండా అన్ని పనులు మనం నేర్చుకోవాలని. ఇంతకుముందు ఎందులోనో ఒక దాంట్లో టాప్ అవ్వాలనుకున్నా. కానీ ఒక దాంట్లో కాదు అన్నిట్లల్లో ఉండాలి. ఒక దాంట్లో టాప్ వచ్చి మిగిలిన దాంట్లో ఫెయిల్ అయితే అది ఫెయిల్ అయిందే కనపడుతది కానీ మన టాప్ వచ్చింది కనపడదు జనాలకి. అట్లా నేనిక్కడ తెలుసుకుంది ఏందంటే అన్నిట్లలో ఉండాలి మనం. ఒక దాంట్లో కాకుండా మన పని మనం చేసుకునేటట్టుగా ఎవరి మీద ఆధారపడకుండా సిస్టమాటిక్ రూల్ అనేది. ఎందుకంటే ఇంకోటి సార్‌ని చూస్తే మాకు అనిపించేది ఇంత డెడికేషన్ ఎలా? అంటే ఒక ఫ్యామిలీ ఇయన్నీ లేకుండా ఒక అంబేద్కరిస్ట్‌గా ప్యూర్‌గా ఉండటం ఎలా? అనేది ఒక డెడికేషన్ తోటి పనిచేస్తే ఎప్పటికైనా మారొచ్చు, సమాజాన్ని మార్చొచ్చు అనే సంకల్పంతో మనం ముందుకెళ్ళొచ్చు. సార్ లాంటి డెడికేషన్ ఉంటే అని ఇక్కడ తెలుసుకున్నాము. అండ్ ఇంకొకటేంటంటే ఇట్లా కొల్లూరి ఫ్యామిలీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సమాజాన్ని శ్రేయస్సు కోసం, మారటం కోసం ఇక్కడ వాళ్ళు ఫ్రీగా ఇంత ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేయాలి. మనం ఇక్కడ ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. ఇంత సబ్జెక్ట్ కూడా మనం నేర్చుకునే వాళ్ళం కూడా కాదు. ఎందుకంటే ఫ్రీగా ఒక రూపాయి కావాలంటే రోజు ఫుడ్డు, అకామిడేషన్ ఇవన్నీ వాళ్ళు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. మనకి అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. నెక్స్ట్ మనం దీని నుంచి మనం ఏంటి అంటే సమాజము మారదు ఇప్పటికి మారదు. కానీ మార్చేటట్టుగా మనం అడుగులేయాలి. అంటే ఇప్పటి నుంచెళ్ళి మనము దాని విధంగా ఆ వే ఎట్లుంటదో దాని ప్రాసెస్‌లో మన అడుగు జాడల్లో మనం నడుచుకుంటా దాని నుంచి మనం కొద్దో గొప్ప ఎంతమైనా కొద్దో గొప్ప మార్పు చెందుద్ది. ఇయాల కొద్దిగా చేంజ్ అవుతది. రేపు ఇంకొకళ్ళు చేంజ్ అవుతది. అట్లా మనం మెల్లమెల్లగా పునాదులనేది ఇక్కడ ఎయాలనమాట. దాని నుంచి మనము ఈ కుల వ్యవస్థ అనేది, వర్ణ వ్యవస్థ అనేది పోయి వ్యక్తులందరూ సమానంగా హక్కులు వచ్చేటట్టుగా మనం పోరాటం చేయాలి. అండ్ ఇక్కడ ఉన్న మా మిత్రులందరికీ, ఇక్కడ ఉన్న సార్‌కి ఇంకా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ యొక్క 6 డేస్ అనేది నాకు 6 మినిట్స్‌లో కనిపోయాయి. ఎందుకంటే ఈ మర్చిపోలేని ఎన్నో సంఘటనలు, సన్నివేశాలు మీరందరూ మాకిచ్చినందుకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.